కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనంల వరకు చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ బైబిల్ తీయవలసిందిగా వేడుకొంచున్నాము. నేను చదువుతాను, నాతో పాటు మీరు అందరూ చెప్పండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తుకుని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు. కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడా వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ ఆదివారంలో మనం రాత్రంతయు మరి దేవుని సన్నిధిలో మరి ఎంతగానో ప్రార్థనలతో జ్ఞాపనలతో మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతియాగము చేసి ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, అన్యజనులంట అల్లరి చేయుచున్నారంట. వారు వ్యర్థమైన దానిని మరి ఎంతగానో ఆశిస్తున్నారంట. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుడు అంటే తెలియని వారు. యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసు, కానీ దేవుని యొద్దకు రావడానికి వాళ్ళకి మనసు ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా మరి కట్టడలు పెట్టుకుంటారు. మేము వెళ్తే మా యొక్క మరి దెంటి పొలంలో నుంచి వాళ్ళని వెలివేస్తారేమో, ఒకవేళ మేము వెళ్తే మా పిల్లలకి మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వేమో, మరి ఇలాంటి చాలా ఉంటాయి వాళ్ళకి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులు. వీటన్నిటిలో నుంచి వారికి ఉన్నటువంటి అనుమానాలు ప్రతి ఒక్క విషయంలో నుంచి ప్రభు అయినటువంటి దేవుడు వారిని రక్షిస్తాడు. అదో మరి ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు అనుకుంటారు నిత్యరాజ్యము పరదేశం అనేది ఇంకోటి ఉంటుందని వారికి తెలియదు. మనము ఇలా బోధ చేయడం వల్ల పరలోక రాజ్యం ఉంది, వీళ్ళ బోధ అంతా ఏంటి అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అని అనుకుంటారు. కానీ పరలోక రాజ్యం అనేది నిజంగా ఉంది. దాని గురించి మన ప్రయత్నం. ఈ లోకంలో మనం తినవచ్చు, తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ తర్వాత మనం మరణించిన తర్వాత మన ఆత్మ ప్రభు అయినటువంటి దేవుని వద్దకు వెళ్ళాలి. అది అర్ధాంతరంగా దుష్టుడు నిర్మించినటువంటి లోకానికి వెళ్ళిపోకూడదు అనేదే మన యొక్క విధి. అయితే ఇక్కడ జనులంట వ్యర్థమైన దానిని తలంచుచున్నారంట. ఈ జనులు ఏమని వ్యర్థమైన దాన్ని, ఈ లోకంలో మరి డబ్బుంటే గౌరవం వస్తుంది, ఈ లోకంలో డబ్బుంటే మనల్ని గౌరవిస్తారు అని వాళ్ళు ఏంటంటే లోకానుసారమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడంట
నవ్వుతున్నాడంట. అసలైనటువంటి నిజమైనటువంటి బోధను, నిజమైనటువంటి దేవుణ్ణి మర్చిపోయి జనులు వ్యర్థమైన దానిని మరి పరిగెడుతున్నారు, వ్యర్థమైన దాని జోలికి వెళుతున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అవన్నీ కట్టుకోవద్దనే ఉద్దేశం కాదు, కానీ ఈ వారమంతయు నువ్వు ఈ పని చేయడానికి నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదినిచ్చింది నేను కదా. ఒక అరగంట సేపు నా మందిరానికి వచ్చి నన్ను స్తుతిస్తే నేను మరి ఆ వారమంతా నీకు కాపుదలగా ఉంటాను కదా అని దేవుడు కూడా అనుకుంటున్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పినట్లుగా 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు నా సన్నిధికి రండి అన్నప్పుడు 7వ రోజును కూడా మనం దొంగిలించి మనం ఏం చేస్తున్నామంటే మన కుటుంబాల మీదకి శాపం తెచ్చుకుంటున్నాం. అదే దేవుని యొక్క మాట వింటే ఆయన చెప్తున్నాడు, నువ్వు నా యొక్క ఆజ్ఞలను, నా కట్టడలను నువ్వు విన్న ఎడల నేను నీకు చెప్తున్నాను, నువ్వు అడుగు, నువ్వు అవన్నీ చేసి నన్ను అడిగావనుకో, నేను నీకు జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఏ జనులైతే నిన్ను వ్యర్థంగా అసలు వాళ్ళ యొక్క మరి మనస్తత్వాలను మార్చుకొని నా యొద్దకు రాకోకుండా ఉన్నారో అటువంటి జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. భూమి దిగంతముల వరకు, భూమి ఎక్కడ వరకైతే దిగి ఉన్నదో అక్కడి వరకు నీకు సొత్తుగా ఇస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఉన్నాడని, ఆయన దగ్గరికి వస్తే ఆయన రక్షిస్తాడని, ఆయన అన్నిటినీ మరి పరిశోధించే దేవుడని, అన్నిటి సమస్యలను మరి పరీక్షించే దేవుడని తెలుసుకుని ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన నమ్ముకొని ఆయన చెప్పిన మాటలో, ఆయన చెప్పిన బాటలో నడుచుకుంటారో అట్టి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వ్యర్థమైన వాటి వైపే పరిగెడుతూ ఉంటాం, వ్యర్థమైన ఆలోచనలే చేసుకొని ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చినటువంటి సమయాన్ని మాత్రం పోనీయకుండా నా సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో ఆ రోజు నేను నిన్ను దృష్టించి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు వరకు ఒకవేళ మనము అలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలో ఉన్నావేమో, అటువంటి వ్యర్థమైనటువంటి మనస్తత్వంతో ఉన్నావేమో, కాబట్టి అటువంటి మనస్తత్వం మనలో ఉంటే తీసివేసి, ప్రభువా నీ ఆజ్ఞలను, నీ కట్టడలను నాకు నేర్పించు, నీ భయభక్తులు నాకు నేర్పించు, నీకు విరుద్ధమైనటువంటి కార్యాలు నాలో ఉంటే తీసివే అని ప్రభు అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక 10 నిమిషాలు మన యొక్క మనస్సులను దేవునికి అర్పిద్దాము. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రభా, ఇప్పటి వరకు నీ ఆజ్ఞలను, నీ కట్టడలను నేను మర్చిపోయినాను ప్రభా. నా సొంత ఆలోచనలతో వ్యర్థమైన దానికోసం పరుగులు తీశాను ప్రభా. దయచేసి నన్ను క్షమించు ప్రభాని. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుదాం, ప్రభా నాకు ఇప్పటి వరకు నాయన ఆయుష్ ఇచ్చినందుకు నీకు స్తోత్రము, నా కుటుంబంతో ఉంచావు ప్రభా. అందుకే నాయన ఇదిగో నీ సన్నిధిలో ప్రభా నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు నన్ను నడిపిస్తున్నావు ప్రభా. నీ బలము చేత నన్ను నడిపిస్తున్నావు నీ బలము చేత నన్ను నడిపిస్తున్నావు తండ్రి. నీ యొక్క నాయన కనికరం చొప్పున నన్ను నడిపిస్తున్నావు ప్రభా. నీ దయ చొప్పున నన్ను నడిపిస్తున్నావు ప్రభా. అయా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా. దేవా నాకు కలిగిన ప్రతి కీడుల నుంచి నన్ను విడిపిస్తున్నావు ప్రభా. నన్ను ఎంతగానో ప్రభా ఆదరిస్తున్న దేవుడు ప్రభా. దేవా నా కోసము తండ్రి, నా కోసము నాయన నువ్వు నాయన ఇదిగో ప్రభా ఆకాశ పరమండలం నుంచి దిగి వచ్చిన గొప్ప దేవుడు ప్రభా. నా తండ్రి అయా నన్ను ఎంతగానో కనికరించిన దేవుడు ప్రభా. నేను ప్రార్థించినను, ప్రార్థించకపోయినను, నీ మందిరంకు వచ్చినను, రాకపోయినను ప్రభా. అనుదినము నాకు నాయన ఇదిగో ప్రభ నీ కృప చూపిస్తున్న గొప్ప దేవుడు తండ్రి. నా తండ్రి అయా ఇదిగో నీ భయభక్తులు నాకు నేర్పించు ప్రభా. నీ ఎడల విశ్వాసం కలిగి నడుచుకునే కృపను దయచి, నీ ఎడల నాకు నమ్మకమును దయచేసి నీ కృపలో బలపరచమని నాయన ఇదిగో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మనమందరము విరిగి నలిగిన హృదయంతో దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి
తొలగించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణకు నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపతో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపతో నడిపించువాడవు. మహామహిమతో నిండిన అంతా సత్య సంపూర్ణుడా. మహామహిమతో నిండిన అంతా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కరములు చాపి జలరాశిలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు చాపి జలరాశిలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఓదలించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన అంతా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన అంతా సత్య సంపూర్ణుడా. దేవానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నా తండ్రి మీ కృప చేతాలి దయచేత మమ్మల్ని ఎంతగానో దీవించి ఆదరిస్తున్న దేవా నీకే స్తోత్రములు ప్రభా. అయినప్పటికీ నా ప్రభా మీరు విడిచిపోయి వ్యర్థమైన వాటి వైపు నాయన మా మనస్సును నాయన పెట్టి నాయన నీకు దూరమై కూర్చున్నాము ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నువ్వు నా మాట విని ఎడల ఇదిగో నువ్వు అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నావు ప్రభా. భూమికి దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నావు ప్రభా. కానీ నీ ఎడల మేము నమ్మకం లేకపోయిన జనములుగా ఉన్నాం ప్రభా. అయ్యా ఇదిగో నిన్ను విడిచిపోయినటువంటి నాయన బిడ్డలంగా ఉన్నాము ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పాపపు లోకంలో నా తండ్రి అయా మా యొక్క సొంత ఆలోచనలతో ప్రభా, అయా మా సొంత జ్ఞానములతో ప్రభా నా తండ్రి నాయనా మా మీద మేమే విరోధంగా శాపములను తెచ్చుకొంచున్నాము తండ్రి. అడుగుము నాయన జ్ఞానము నా ఎదుట ఉన్నది, ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నాడలను అడుగుము నేను ఇస్తాను తండ్రి. ఇదిగో ప్రభా నీ బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ ఎడల మిక్కిలి భయభక్తులు కలిగినట్టు దయచే ప్రభా.
మీ మాట వినే స్వభావమును దయచేయమా. మీ ఆజ్ఞలకు మీ కట్టడలకు నాయన ఇదిగో మీ విధులకు భయపడి లోబడే కృపను దయచేయమా. ఆకాశం ముందు మీరు ఉండి చూస్తున్నారని భయం కలిగినటువంటి కృపను దయచేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిన కృపలో బలపరచే నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చున్నా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనములు. అదేవిధంగా సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మరి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనం 6 రోజులు పనిచేసుకొని 7వ రోజు ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. ఈ గొప్ప భాగ్యమును విడిచిపెట్టి అనేక మంది వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నారు, వ్యర్థమైన వాటిని మరి నమ్ముకొని ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నారు పని చేసుకోవద్దని దేవుడు చెప్పాల. కానీ ఆయన చెప్పింది ఏంటంటే 6 రోజులు మీకు నేను ఇచ్చి ఉన్నాను, మీరు 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు మాత్రం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని నా పరిశుద్ధ ఆధ్వర్యంలోకి ప్రవేశించుడి అని దేవుడు చెప్పినటువంటి మాటను మనం వినాలి. ఆత్మ సంఘంలోతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే మనకు చెవులు లేవంటావా? ఉన్నాయి, కానీ మనం వినే స్వభావము మనకి ఉండదు. మనం ఏంటంటే చిన్నతనం నుంచి బాలుడి కంట చిన్నతనం నుంచే మూర్ఖత్వం అనేది ఉంటుందంట. కాబట్టి మనం ఏం చేయాలంటే 3ని సరిచేయాలి అని అంటే అది వాక్యం చేత, మంచి విషయంలో చేత వారిని సానపట్టాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరానికి అనుదినము రావడం గొప్పతనం కాదు, కానీ ఏదో ఒక వాడుక చొప్పున రావడం గొప్పతనం కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి మాటలను, దేవుడు చెప్పినటువంటి మరి వాక్యాన్ని మనము జాగ్రత్తగా పాటించాలి. వాక్యం చదవడం గొప్పతనం కాదు, పాటలు పాడడం గొప్పతనం కాదు, దేవుని మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితంలో బ్రతకడం అనేది చాలా గొప్పతనం. అదే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ఇంత చేసి మరి మీటింగ్స్ జరిగిన, మరి ఉపవాస ప్రార్థనలు జరిగిన, ప్రతిరోజు బుధవారం, శనివారం, ఆదివారం ప్రార్థనలకు వచ్చిన వీటి వలన ఉపయోగం ఏం లేదు. కానీ దేవుడు చెప్తున్న నీ మనసు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ ప్రవర్తన మారాలి. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ నిన్ను బట్టి ఆ యొక్క ప్రాంతము వర్ధిల్లాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసోపు ఉన్నారు. యేసోపు తన అన్నలు ద్వేషించారు. అయినప్పటికీ యేసోబును మరి ఒక గుంటలో పడేసి అక్కడ వస్తున్నటువంటి బెన్యామీనులకు మరి వాళ్ళ తమ్ముడిని అమ్మివేసినప్పుడు, అతను ఫరో చేతి కింద ఉన్నప్పుడు అతని వల్ల అతని దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తులను బట్టి దేవుడు ఆ యొక్క ఫరో సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా ఆశీర్వదించబడాలి, మనం కూడా దేవుని ఎడల నీతిగా యథార్థంగా ఉండాలి అని అంటే మనం అనుదినము దేవుని యొక్క వాక్యానుసారంగా దేవునిలో మరి ప్రార్థనలోనూ మనం ఎదగాలి. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో, మనం ఎక్కడ నడుస్తున్నామో, మనం అడుగుపెట్టిన ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వదించలాగా మనం ఉండాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని చేత యథార్థవంతులుగా అనబడాలి. దేవుని దగ్గర మనం నీతిగా ప్రవర్తించాలి, దేవుని దగ్గర మనం న్యాయంగా ప్రవర్తించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్లా ఉండకపోతే మన జీవితాలు ఎలా మారతాయి? ఒకవేళ దేవుని మందిరానికి వచ్చి దైవ సేవకులు చెప్పే వాక్యాన్ని మనం విని కూడా పెడచెవిన పట్టి మన జీవితాలను నాశనం చేసుకుంటే మన బ్రతుకు ఎలా ఉంటుంది? మనం ఎన్నిసార్లు వాక్యం చేత వాక్యం నీ దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని గద్దిస్తున్నప్పటికీ నీ హృదయం తెరవబడకోకుండా నీ హృదయాన్ని మూసుకొని ఉన్న ఎడల అది ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనంల వరకు మనం చదువుకుందాం. దయచేసి కొత్త నిబంధన గ్రంథము 4వ పేజీ, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనంల వరకు ఒక్కసారి చదువుకుందాం. ఇప్పుడే
గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళములను బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టుల్లో పోసి ఆరని అగ్నితో పొట్లను కాల్చివేయునని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమె. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ విషయాన్ని ఎవరు మనతో మాట్లాడుతున్నారు అని అంటే యోహాను గారు మాట్లాడుతున్నారు. యోహాను గారు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆయన అరణ్య ప్రాంతంలో మరి బాప్తీసం గురించి ప్రకటన చేస్తున్నప్పుడు, మారు మనసు నిమిత్తము ప్రకటన చేస్తున్నప్పుడు, ఆయన దేవుని యొక్క విధులను బోధిస్తున్నప్పుడు కొంతమంది మనస్సును మార్చుకొని వాళ్ళు బాప్తీసం పొందడానికి యోర్దాను నదికి వస్తున్నప్పుడు యోహాను గారు ఈ మాటలు పలుకుతున్నారు. అయితే అందులో చాలామంది మరి యూదా వారును యెరూషలేము వారందరూ అక్కడికి వచ్చి ఆయనతో బాప్తీసం తీసుకున్నారు. అందులో చాలామంది పరిసయ్యులను సద్దూకయ్యులను కూడా వచ్చి వారు కూడా బాప్తీసం తీసుకుంటుంటే వారు తమ హృదయాలను మార్చుకోకుండా, తమ ఆచారాలను మార్చుకోకుండా, మరి లోకానుసారమైనటువంటి పారంపర ఆచారాలను మార్చుకోకుండా, తన తలంపులు మార్చుకోకుండా, తమ ఉద్దేశాలు మార్చుకోకుండా, తమ ప్రవర్తనలు మార్చుకోకుండా మరి ఈ యొక్క వాక్యం చేత అట్రాక్ట్ అయ్యి వాళ్ళు వచ్చి మరి దేవుడు ఈ యొక్క యోహాను గారి చేత బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను గారు ఈ మాట పలుకుతున్నాడు. ఏమని అంటే, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మీలో ఫలింపని ప్రతి చెట్టును మరి ఆయన నరికి అగ్నిలో వేయును అని ఇక్కడ యోహాను గారు బోధిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వారు మారు మనసు పొందే కదండి, వారు దేవుని నమ్ముకొని మరి ఆయన చెప్పిన బోధన బట్టే కదండి వాళ్ళు వచ్చి బాప్తీసం తీసుకుంటున్నారు, వారు ఒప్పుకొని ఉంటారు కదండి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీరు కూడా చాలామంది వాక్యమును వింటారే కానీ వారి హృదయాలు మార్చుకోరు, వారి ఉద్దేశాలు మార్చుకోరు, వారి తలంపులు మార్చుకోరు. దేవుడు నిన్ను అడిగేది ఏంటో తెలుసా? నీ అందం అడగట్లేదు, నీ ఐశ్వర్యం అడగట్లేదు, నీకున్న ధనం బలగం ఏమీ అడగట్లేదు, కానీ ఆయన నీ హృదయాన్ని అడుగుచున్నాడు. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాడు. మరి నీ హృదయం పవిత్రంగా ఉండాలి, అది దేవునికి మాత్రమే ఇవ్వాలి. నీ హృదయంలో అనేక మందికి ప్లేస్ ఇచ్చేసి మరి దేవుని కూడా రమ్మంటే ఆయన రాడు. అనేకమైన అపవిత్రమైనటువంటి మరి కార్యాలు నీ హృదయంలో పెట్టుకొని ప్రభు అయినటువంటి దేవుని, ప్రభా నాకు ఇది దయచే, నువ్వు రా ప్రభు అంటే ఆయన రాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అందుకని నీవు కూడా పరిశుద్ధంగా ఉండి, నీవు కూడా యథార్థంగా ఉండి, నువ్వు కూడా నీతిగా ఉండి, ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినాను, ఎన్ని ఇరుకులు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను, వాటన్నిటి నుండి రక్షించగలిగిన గొప్ప దేవుడు నువ్వు నమ్మిన దేవుడని నువ్వు నమ్మి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలు నీ మనస్సులో ఉంచుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోహాను గారు బోధించిన బోధకు అనేక మంది మరి వస్తూ అనేక మంది బాప్తీసం తీసుకుంటున్నారు. అయితే వీళ్ళు కూడా అక్కడున్న పరిసయ్యులు వాళ్ళు ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని పాయింట్అవుట్ చేసేవాళ్ళు. సద్దూకయ్యులు పరిసయ్యులు కూడా ప్రతి విషయంలో మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించారు. యేసుప్రభు వచ్చాడు, మరి యేసుప్రభు మనుష్య కుమారుడు ఆయన భూముల మీదకు వస్తాడు అని అన్నప్పుడు వారు నమ్మలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ యోహాను గారు మరి బోధించే బోధకు వాళ్ళు ఏం చేశారంటే అట్రాక్ట్ అయ్యి నిజమే కాబులు అనేసి వారి మనసులో అప్పుడు దాకా మరి ఒక విధమైనటువంటి చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వచ్చి బాప్తీసం తీసుకుంటున్నారు. వాళ్ళకి మారు మనసు లేదు, వారి పాప క్షమాపణ లేదు, వారు తమ తలంపులు మార్చుకోలేదు, తమ యొక్క పారంపర ఆచారాలు మార్చుకోలేదు, ఏది మార్చుకోకుండా వచ్చేసి ఇది ఉప్పొంగే ఆత్మ అంటారు. అటువంటి ఆత్మ చేత వారు ఏం చేశారంటే వచ్చి బాప్తీసం తీసుకుంటున్నారు. అప్పుడు యోహాను గారు చెప్తున్నారు,
ఇదిగో మీరు మంచి ఫలాలు ఫలింపండి. మీరు నేను చెప్పిన దాన్ని మీరు విన్నారు మంచిదే, కానీ నేను చెప్పిన బోధన బట్టి మీ ప్రవర్తన మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీ ఉద్దేశాలు మార్చుకోండి, మీ ఆచారాలు మార్చుకోండి. మనుషులు పెట్టిన ప్రతి ఒక్క విధమైనటువంటి ఆచారాలను మీరు విడిచిపెట్టండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో, దేవుని యొక్క వాక్యము మీకు ఏం బోధిస్తుందో అది మాత్రమే వినండి అని మరి యోహాను గారు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వచ్చి వాళ్ళు ఇవన్నీ మార్చుకొని, చాలామంది కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సంఘాల్లో కూడా చాలామంది అప్పటికప్పుడు మరి ఇక్కడ కూర్చొని బోధించినప్పుడు దేవ సేవకులు ఈరోజు వాక్యం చేత బోధించబడిన వారు మరి ఎవరైతే ఉంటే వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి చేతులు ఎత్తడానికి టక్కుమని ఎత్తేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి మనస్తత్వాలు మారవు, వారి ఉద్దేశాలు మారవు, వారి అభిప్రాయాలు మారవు, వారి సహోదరులతో సమాధానంగా ఉండరు, వారి ఇంటి వారితో సమాధానంగా ఉండరు, మరి వారి ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండరు. వారు ఎప్పుడు వారి యొక్క పాపపు జీవితాన్ని అంటే బూతులు, వ్యభిచారము, మరి హత్య నేరాలు, ఇంకా ఇలాంటివి లోకానుసారంగా ఉండేటువంటి ఏ విధమైనటువంటి ఆలోచనలు వారు మార్చుకోరు. అలా కోపము, ద్వేషము, అసూయ, గర్వము, మదము, మత్సరము ఇవన్నీ మార్చుకోకుండా వెంటనే చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా సిద్ధపడిపోతూ ఉంటారు. ఇక్కడ యోహాను గారు కూడా సద్దుకాయలు పరిశీలి అలాగే వస్తున్నప్పుడు చూస్తున్నాడు. మీరు మంచి ఫలాలు ఫలించకపోతే మిమ్మల్ని నరికి ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను మరి మీకు నీళ్లతో బాప్తీసం ఇస్తాను, కానీ నా వెనక వచ్చేవాడు మీకు అగ్ని చేత బాప్తీసం ఇస్తాడు అని ప్రవీణటువంటి దేవుని గురించి యోహాను గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి రావడం కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వాటిని విని వాటి సారంగా మనం నడుచుకున్నట్లయితే మన జీవితాలు ఎంతగానో ఫలభరితంగా మార్చబడతాయి. అయితే ఇక్కడ లాస్ట్ 12వ వచనంలో చెప్తున్నారు, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. చూడండి, మన పొలమును మరి కుప్ప నూడ్చేటప్పుడు చాట తీసుకొని తూర్పారు పెట్టినప్పుడు అందులో మంచి గింజలు మాత్రమే ఆ చాటలో ఉంటాయి. మిగిలిన మరి తుప్పు పట్టినవి, సబ్బపడిపోయినవి, మరి వాటిలో విత్తనం లేనివన్నవి గాలికి పోతూ ఉంటాయి. అవన్నీ ఊడ్చి వాటికి నిప్పు పెడతారు. లోకానుసారమైనటువంటి మనుషులు మనమే పొలాన్ని దున్ని వాటిని కుప్ప వేసి వాటిని నూర్చేటప్పుడు తూర్పుపార పట్టినప్పుడు అందులో ఉన్నటువంటి గింజలు కొన్ని పోయినప్పుడు మనమే చీపురు తీసుకొని కళ్ళాన్నంతా ఊడ్చేసి పోగు చేసి నిప్పు పెడితే ప్రభు అయినటువంటి దేవుడు మరి ఈ లోకంలో పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు ఆయన చాట తీసుకొచ్చి చెరిగినప్పుడు ఆ చాటలో నువ్వు ఉంటావు. ఎవరైతే ఒకవేళ వాక్యమును దేవుని మందిరానికి వచ్చి వాక్యమును సరిగ్గా వినక, దేవుని యొక్క మాట వినక, దేవుడు చెప్పే వాక్యము మరి వాళ్ళ హృదయాలకు వెళ్ళినప్పుడు కూడా మరి ఏంట్లే అని లెక్కలేని తనంతో ఉంటే మాత్రము ఆయన చాట ఆయన చేతిలో ఉందంట. ఆయన చెరిగినప్పుడు నువ్వు తేలిపోయావనుకో ఇంకా నీ జీవితంను ఎవరూ రక్షించలేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే, నువ్వు సజీవులుగా ఉన్నప్పుడే, నువ్వు మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎప్పుడైతే నడుచుకుంటావో, ఎప్పుడైతే ప్రభు అయినటువంటి దేవుడు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే నన్ను రక్షించగలిగిన దేవుడు, ఆయన మాత్రమే నా పాపములు విమోచించగలిగిన దేవుడిని నువ్వు నమ్మి ఈ లోకంలో నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మరి ఆయన వైపే చూస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను దృష్టించి నువ్వు అడిగిన ప్రతి ఒక్క ఈవిని ఇస్తానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయన చేతిలో మనము తేలిపోకోకుండా మన జీవితాలను, మన యొక్క ప్రాణాత్మ దేహ శరీరాలను ప్రభు అయినటువంటి దేవునికి మనం సమర్పించుకుందాం. అట్టి కృప, అట్టి ఆదరణ ప్రభు అయినటువంటి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, ప్రేమించినావు జీవిత
హల్లెలూయా. కదా నిజమే, మనము లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్న బిడ్డలుగా ఉన్నాం. కానీ నిజమైనటువంటి దేవునికి యొక్క బిడ్డలుగా మనం ఉండక, ఆయన సన్నిధి సావాసాన్ని ఆనందించకుండా, ఆయన ఇచ్చేటటువంటి బహుమానాలు పొందుకున్నటువంటి స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి స్థితిలో కాకుండా యథార్థత కలిగి మన హృదయాన్ని మలుచుకొని, మన హృదయ తలంపుల్లో ఉన్న ఆలోచనలు తీసివేసుకొని ఆయన సన్నిధి సావాసం వైపు మందాం. అలాంటి కృప మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రభుత్వంలో చేయబెట్టాం. మనం మన తల ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన వారికి స్థుతులు స్తోత్రములు ప్రభువా. మీ సన్నిధి సావాసంలో ప్రవర్తిన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభువా. మీరు మాకు అప్పగించబడినటువంటి అయా పనిని ప్రభుత్వం మేము కొనసాగించడం కానీ, శరీరము రక్తము తీసుకొని చూడగా యోగ్యతతో ప్రభావం మేము స్వీకరించే విధంగా ఉండటం సహాయం దయచేయండి. అయోగ్యంగా మేము స్వీకరించకుండా ప్రభువా, మా నాశనకరమైనటువంటి తెగులు మేము తెచ్చుకోకుండా అయా మీ సన్నిధి సావాసంతో బలపడి స్థిరపడులాగా సహాయం దయచేయండి. మా ప్రభు పేరు యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, బహుదూరములో నీవే చెమటరక్తముగా మారినే, బహుదూరములో నీవే చెమటరక్తముగా మారినే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. హల్లెలూయా. ఎవరికి వారి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ప్రభువు రొట్టెను శరీరము తీసుకుందాం. దేవుడు ఇంతవరకు కాచి కాపాడి ఆయన సన్నిధిలో మనం బలపరిచాడు. గడిచిన మాసమంతా కూడా దేవుని కృపలో మనందరం కూడా బలము శక్తిని పొందుతున్నాం. ఈ క్షణం కూడా మనము ఆయన రక్తమును బలము తీసుకొని చూడగా మనకు మంచి శక్తిని బలము దయచేయుగాక. ఇలాంటి కృప మనందరం పొందుకుందుకు గాక. ఆ విధంగా ప్రభువు చెప్పినట్టుగా రొట్టెను తీసుకొని విరిచి, ఇది నా యొక్క కొత్త నిబంధన, దీన్ని స్వీకరించువాడు నిత్యము జీవములోకి నడిపించబడతాడని మనతో ప్రభు చెప్పినట్టుగా మనం చేయుగాక. స్తోత్రం స్తోత్రం రాయించే నాలుగు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రక్తమును స్వీకరిద్దాము, ఆయన బలమును, ఆయన యొక్క శరీరమును స్వీకరిద్దాం.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అటు పిమ్మట భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకుని ఇది నా యొక్క కొత్త నిబంధన ద్రాక్షారసం దీన్ని స్వీకరించి వాడు నిత్యము యవ్వనస్తములకు నడిపించబడునని దేవుడు చెప్పినట్టుగా నేను యోగ్యంగా స్వీకరించుటకు మాకు బలమును శక్తిని దయచేయమని మా ప్రభు పేరు చేస్తున్నాము నమ్ముతున్నాం పరమ తండ్రి. స్వీకరించుకున్నాక గ్లాస్ తీసుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయగలిగిన వాడవు తండ్రి. ఆగస్టు మాసం ప్రభువా మొదటి 2వ ఆదివారం నందు ప్రభువా మీ సన్నిధిలో అయా మీ శరీరమును మీ రక్తమును మేము స్వీకరించి ఉండగా మాకు ఏ అపాయం ఆటంకం ఏది మా దరి చేరకుండా యోగ్యులుగా ప్రభువా నీ జీవ మార్గంలో నడిపించుటకు మాకు బలమును శక్తిని మా మూలుగుల వల్ల ప్రభువా శక్తిని బలమును దయచేయమని ప్రభువా అయా మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారు మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడవని నీ నిబంధన కొరకు మా కొరకు మా పాపాల కొరకు మరణించామని గుర్తు చేసుకోవచ్చు. దీనిని మేము చేయించుండగా అయా మీ యొక్క శరీరమును మీ రక్తమును స్వీకరించిన ప్రతి బిడ్డ ప్రభువా అయా మీ పరిశుద్ధాత్మను పొందుకొని మీ సన్నిధి సావాసంలో బలపడి స్థిరపడులాగున అనేక మందిని ప్రభువా అయా మీ మార్గం వైపు మీ సన్నిధి వైపు నడిపించబడి అయా మీ రాకడ పర్యంతం ప్రభువా మేమందరము బుద్ధి కలిగి నిలబడి మీ యొక్క సన్నిధి సావాసంలో ఎత్తబడేటటువంటి బిడ్డలుగా ఉండటకు నాయన మేము గుర్తు చేసుకున్నట్టుకు నాయన మేము చేస్తున్నటువంటి యొక్క ప్రభు యొక్క ఆరాధనను ప్రభువా గుర్తు చేసుకొని మేమందరూ స్థిరపడి మీ సన్నిధి సావాసంతో బలపడలాగా సహాయం దయచేయమని మీరు అక్కడ పర్యంతం ప్రభువా మేమందరము సిద్ధపడేటటువంటి కన్యకలుగా ఉండటకు పెళ్లి కుమారుడి విధిలో పాల్పొంపులు పంచుకున్నట్టుకు సహాయం దయచేయమని అయా ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రభువా దీవించమని ఆశీర్వదించమని వారికి ఉన్నటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములో తొలగిపోవడానికి సహాయం దయచేయాలి. యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామం బట్టి అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు యంత్ర శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి లైవ్లో చూస్తున్నటువంటి వారి కుటుంబానికి సదాకాలం దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాడు, శిలువ రక్తమే ఇచ్చాడు. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మళ్ళా బుధవారం సాయంకాలం మన సన్నిధిలో ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థనకు మీరందరూ కూడా తప్పక రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా.